చాలే, నేను దేవుని ఆలయానికి వెళ్తున్నాను చాలే. అరే నిన్నే కదా దేవుని ఆలయానికి జీవితంలో ఉందంటే ఈరోజు నువ్వు చేయవలసింది ఉద్యోగం నీకే కావాలి. క్షమించలేని మనస్తత్వం, క్షమించలేని మనసు, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మనసు మరొక వాటి కొరకు సిద్ధం కలిగి ఉండాలి. ఆయన ఉద్యమం ఈరోజు నువ్వు ఆహ్వానించాలంటే దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో నీకు తెలుసుకోవాలి. ఈరోజు నిన్ను నువ్వు చూస్తున్నప్పుడు దేవుని దృష్టితో చూడు, పరిశుద్ధాత్మ దృష్టితో చూడు, పరిశుద్ధాత్మ సహాయంతో చూడు, పరిశుద్ధాత్మ నడిపింపుతో చూడు, పరిశుద్ధాత్మ ఆదరణతో చూడు, పరిశుద్ధాత్మ మెలకుతో చూడు. ఆయన నిన్ను ఎక్కడ తడుతున్నాడో చూడు. ఈరోజు అలా చూసే మనస్సు ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుమతిస్తేనే నీకు విజయం కలుగుతుంది. లూకాసు వార్తలు 13వ అధ్యాయము 2-3 వచనంలో ఒక మాట ఉంది, చదువుతామా? ఆయన వారితో ఇట్లా, నేను ఈ ఘన శక్తి నాకు కావాలయ్యా, క్రీస్తు యొక్క ఆత్మని ఈరోజు కుమరిస్తానన్నావు కదా. ఈరోజు నా మీదకి నీ ఆత్మ తీసుకురావా. ఈరోజు నా జీవితాన్ని ఎరిగిన దేవుడివే, నా పరిస్థితిని ఎరిగిన దేవుడివే, నా స్థితిగతులను చూస్తున్న దేవుడివే. ఈరోజు నీ కార్యాలతో నేను ఎక్కడి నుండి వెళ్ళాలి ప్రభువా. వ్యతిరేకంగా ప్రతి దాన్ని నా జీవితంలో కాల్చు ప్రభువా. ఈరోజు నా అంతరంగంలో కాల్చు ప్రభువా. ఈరోజు నాలో ఉజ్జీవం దయచేయ, యథార్థమైన హృదయం దయచేయ, దీన హృదయం దయచేయ. నాలో ఉన్న గర్వం తీసివేయ, నాలో ఉన్న అసూయ తీసివేయ, నాలో ఉన్న బలహీనతలు తీసివేయ. ఈరోజు నాలో ఉన్న పగలు తీసివేయ అయ్యా, నాలో ఉన్న వేషధారణ తీసివేయ, దాగున్న బలహీనతను తీసివేయ, చల్లారిపోయిన స్థితి నుండి నన్ను తీసివేయ. ఈరోజు నీ సమాధానం నా జీవితంలో దయచేయ. నీ ఉద్యోగం అనే వాక్కు ప్రార్థన ద్వారా నా హృదయంలోకి ఆహ్వానించిన వాడికి నాకు చేయ, క్రమశిక్షణ నాకు నేర్పించేయ. అయ్యా, దేవుని స్వరమును వినే అవకాశం నాకు దయచేవా. ఈరోజు నేను చల్లారిపోయిన స్థితిలో ఉన్నవాడిని నన్ను సరిదిద్దవా. పరిశుద్ధాత్మ నా జీవితంలో కుమ్మరించవా. ఈరోజు నీ సన్నిధి నా జీవితంలో కుమ్మరించవా అని ఒకసారి నువ్వు ఆహ్వానిస్తావా. ఈరోజు నిన్ను చూస్తూనే ఉన్నాడండి. నీ జీవితాన్ని వెలిగించాలని చూస్తున్నాడండి, నీ మనసును వెలిగించాలని చూస్తున్నాడండి, ఈరోజు నీతో మాట్లాడాలని చూస్తున్నాడండి, నీ జీవితాన్ని మనోభావములు సరిదిద్దాలని చూస్తున్నాడండి, నీలో ఉన్న ప్రతి భయాన్ని తీసేయాలని చూస్తున్నాడు. ఈరోజు నువ్వు క్రీస్తుని అనుమతిస్తావా? క్రీస్తు సువార్తలను శక్తిని మరొకసారి గుర్తు చేసుకుంటావా? ఈరోజు క్రీస్తు కొరకు నేను జీవిస్తాను, నా హృదయం మండుతుంది, నేను తిరిగి బ్రతకాలి ప్రభా. నేను బ్రతుకున్నాను అనుకుంటున్నాను కానీ చచ్చున్నానయ్యా, ఎవరికి ఉపయోగం లేని స్థానంలో ఉన్నానయ్యా. నాలో నిజమైన పశ్చాత్తాపం దయచేయ, నాలో నిజమైన కన్నీటి ప్రార్థన దయచేయ, నాలో నీ కొరకు ఎలా జీవించాలో నేర్పించాయా. ఈరోజు నీ మనస్తత్వం దయచేయ ప్రభా. ప్రతి ఊడిపోయిన కుటుంబాన్ని కట్టు ప్రభా, ప్రతి విరిగిపోయిన కుటుంబాన్ని కట్టయ్యా. ఈరోజు స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత దయచేయ, తప్పిపోయిన వారిని ఈరోజు నీ మందలకు ఎలా చేర్చాలో మాకు నేర్పించాయా. నీలో ఉన్న స్వేచ్ఛ మాకు దయచేవా, నీలో ఉన్న స్వాతంత్రము మాకు దయచేవా అయ్యా. ప్రతి బలహీన పరుస్తున్న ఆత్మని దురాత్మని మా జీవితంలో బంధించు ప్రభా. ఈరోజు నీ సన్నిధి నాకు కావాలయ్యా. క్రీస్తు లాంటి మనస్తత్వం నాకు కావాలయ్యా. క్రీస్తు కొరకు జీవించే గుణం కావాలయ్యా. క్రీస్తు కొరకు నివసించే గుణం కావాలయ్యా. అయ్యా, దైవికుని సంపాదించుకునే గుణం కావాలయ్యా. అయ్యా, నీ కొరకు సాక్షిగా జీవించే గుణం కావాలయ్యా. నీవు నాకు ఇచ్చిన వరములు ఏంటయ్యా? నీవు నాకు ఇచ్చిన గుణం ఏంటయ్యా? నీవు నన్ను ఎందుకు పిలుచుకున్నావు ప్రభా? నీవు నన్ను ఎందుకు ఆకర్షించుకున్నావు ప్రభా? ఈరోజు నా అంతరంగంలో నువ్వు రా ప్రభా. భారము దయచేయ్యా. ఈరోజు నా ఇంటిలో ఉన్న వారు నశిస్తూ ఉన్నారయ్యా, నా కళ్ళు ముందున్న వారు నశిస్తూ ఉన్నారయ్యా. ఈరోజు వారి మీద కనికరం లేకుండా జీవిస్తున్నానయ్యా. నా జీవితం నేను జీవిస్తున్నా, ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, నన్ను క్షమించవా. ఆత్మల పట్ల భారం దయచేవా. ఈరోజు నేను ఎలా నీ కొరకు బ్రతకాలో నాకు నేర్పించవా, ఎలా ఐక్యతను సంపాదించాలో మాకు నేర్పించవా. అయ్యా, ఈ గుడివాడ పట్టణంలోకి ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు? ఈ 3 దినంలో నీ కార్యములు మా జీవితంలో జరిగించు. ఈరోజు ఈ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యాలు జరిగించు. వారు ఎందుకు ఈరోజు రప్పించుకున్నావు? వారి కష్టం ఏంటి, వారి శ్రమ ఏంటి, వారి బాధ ఏంటి, వారి నింద ఏంటి, వారి అవమానం ఏంటి, వారి నిరుత్సాహంతో ఉన్న స్థితి ఏంటి? ఈరోజు చర్చ ఉన్నాం ప్రభు. ఈరోజు మా చర్చని స్థితి నుండి లావనెత్తిగా అయితే రేపు తప్పకుండా ఉండండి అయ్యా. వందరాలు రైతులు రండి అందరూ చాలా థ్యాంక్స్. దేవుడు అంటే ఆలోచన గొప్ప
Okay.